హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మ్యాజిక్ బల్బ్ ఆర్ ఎమర్జెన్సీ బల్బ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పాడైపోయిన ఎల్ఈడి బల్బ్స్ ఉంటాయి కదా మన ఇంట్లో, వాటిని ఉపయోగించి అలాగే కొన్ని మెటీరియల్ సాయంతో ఈ వీడియోలో దానికి ఏమేమి మెటీరియల్ పడతాయి, అలాగే దాన్ని ఎలా తయారు చేసుకోవాలి అన్నది వివరంగా చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇది వచ్చేసరికి దీని కనెక్షన్ డయాగ్రామ్ ఫ్రెండ్స్. మీకు బెటర్ దీని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, యూస్ఫుల్గా ఉంటుంది. ఇది వచ్చేసరికి మన పాత ఎల్ఈడి బల్బ్ ఫ్రెండ్స్, సిస్కా కంపెనీది 12 వాట్స్. దానికన్నా పై రేటింగ్ ఉన్నాయి తీసుకోండి మీకు, ఎందుకంటే మన బ్యాటరీ కూడా అందులో పట్టాలన్నమాట. ఇది వచ్చేసరికి పాడైపోయింది. ఇంక ఇది మన 9 వోల్ట్స్ బ్యాటరీ. ఇది మన మల్టీమీటర్స్లోని వాటిలో యూజ్ చేస్తాం. ఇది దాని కనెక్టింగ్ సాకెట్ ఇది. ఇంకా అలాగే మనకి 5 ఎల్ఈడీస్ కావాల్సి వస్తుంది, వైటీ 5mm. ఇందులో ప్లస్ ఏది మైనస్ ఏదని చెప్తాను ఫ్రెండ్స్. ఇందులో పొడుగ్గా ఉంది చూసారా ఒకటి, అది వచ్చేసరికి మన ప్లస్ పోల్. అలాగే చిన్నగా ఉంది చూసారా, అది వచ్చేసరికి మన మైనస్ పోల్ అనమాట. అలాగే మీకు ఇక్కడ కూడా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఈ బల్బ్స్ని ఇలా మనం ఒక మబ్బులాగా దాన్ని రఫ్ చేసుకోవాలి శాండ్ పేపర్తో. ఆ శాండ్ పేపర్తో రఫ్ చేసుకోవడం వల్ల ఏంటంటే లైట్ అన్నది ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. దానికి ఒక డైమండ్ షేప్ లాగా వచ్చి ఎక్స్పాండ్ అవుతుంది. మన శాండ్ పేపర్ యూజ్ చేసి మనం దాన్ని రఫ్ చేసుకోవాలి. మీకు రెండు లైట్లకి డిఫరెన్స్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. లైటింగ్కి అది మన లైటింగ్ అనేది అది స్ప్రెడ్ అయిపోతుంది కదా, అలాగే మనం ఇలా రఫ్ చేసుకోవడం వల్ల ఏంటంటే అది ఒక డైమండ్ షేప్లో ఫామ్ అయ్యి మనకి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట ఎక్కువ. ఈ మనం ఎల్ఈడిని ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ మనకి ఎల్ఈడిస్ ప్యానల్ ఉంది కదా చిన్నది, పీసీబీది. దాన్ని మనం ఓపెన్ చేసేసుకోవాలి ఇలాగా. తర్వాత లోపల సర్క్యూట్ ఉంది కదా, దాని సర్క్యూట్ని తీసుకునే ముందు ఇక్కడ సిస్కా బల్బులు ఏంటంటే మనకి ఈ క్యాప్స్ ఓపెన్ అయిపోతాయి. ఒకవేళ మీరు వేరే బల్బ్ యూజ్ చేస్తున్నట్టయితే దాన్ని జాగ్రత్తగా తీసి మళ్ళీ షోల్డరింగ్ చేసుకునేలా చూసుకోండి. ఇది వచ్చేసరికి క్యాప్స్ ఓపెన్ అయిపోతాయి. ఇక్కడ చిన్న డాట్స్లో ఉన్నాయి కదా, అందులో వచ్చేసరికి మన వైర్స్ వెళ్ళి సెట్టింగ్ అవుతాయి అన్నమాట. వెనకాల మన స్క్రూ ఫిట్టింగ్లో ఉంది చూసారా, అదట్టి మనం క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు ఈ ప్లేట్ ఉంది చూసారా ఫ్రెండ్స్, ఆ ప్లేట్ నేను ఎల్ఈడీలు ఫిక్స్ చేయడానికి యూజ్ చేయబోతున్నాను. దానికన్నా ముందు ఎల్ఈడీస్ ఎలా రఫ్ చేసుకోవాలో చూడండి. మన ఎల్ఈడీ పైన రౌండ్ టిప్లో ఉంది కదా, ముందు దాన్ని అరగదీసి అలాగే మన ఎల్ఈడీస్ చుట్టూ కూడా లైట్గా శాండ్ పేపర్తో రఫ్ చేసేయాలి. అదొక మబ్బు షేప్లో వచ్చేసేయాలన్నమాట. లైట్ క్లియర్గా ఉంది కదా ఇప్పుడు మనకి, అది క్లియర్గా కనబడకుండా మనం దానికి ఒక డైమండ్ షేప్ ఇస్తాం, కోటింగ్ టైప్. అలాగా మన 5 ఎల్ఈడీస్ని కూడా రెడీ చేసుకోవాలి. వీడియో నేను ఫాస్ట్ చేశాను ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు డిఫరెన్స్ మామూలు మన ఎల్ఈడీకి మనం రఫ్ చేసిన ఎల్ఈడీకి. అలాగే మనకు ఒక 1K రిజిస్టర్ కావాలి. మన 5 ఎల్ఈడీస్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మన ఈ ప్లేట్ని యూజ్ చేసుకోబోతున్నాం. దాంట్లో వచ్చిన ప్లేటే మన ఎల్ఈడి బల్బ్లో వచ్చింది. ఈ సిల్వర్ సైడ్ ఉంది చూసారా, సిల్వర్ ఆ సైడ్ మనం తీసుకోబోతున్నాం. ఎందుకంటే రిఫ్లెక్ట్ అవుతుంది కదా లైట్ సిల్వర్ మీద పడి, మనం దాని లోపల పెట్టబోతున్నాం దీన్ని. ఎందుకంటే మన 9 వోల్ట్స్ బ్యాటరీ కూడా మనకి పట్టాలి, మొత్తం బల్బ్లో కవర్ అయిపోవాలన్నమాట. ఒక డ్రిల్ మిషన్ తీసుకోండి, 5mm బిట్ పెట్టుకొని దానికి మనం హోల్స్ చేసుకుందాం. మొత్తం 5 ఎల్ఈడీస్ కదా ఫ్రెండ్స్. ఆల్రెడీ ఒక హోల్ వచ్చింది కదా మిడిల్లో, ఆ హోల్ వదిలేసి ఇంకా మిగతా రిమైనింగ్ 4 హోల్స్ నేను చేస్తాను. ఇలా మిషన్ తీసుకొని దాని కింద వుడ్ లాంటి దాన్ని పెట్టుకుంటే మన టేబుల్ అన్నది కానీ సర్ఫేస్ అన్నది పాడవకుండా ఉంటుంది. ఇలాగా మన ఎల్ఈడి పట్టేటట్టు సిల్వర్ సైడ్లో చేసుకోవాలి. మనకు లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. చూడొచ్చు మీరు 4 హోల్స్ వేస్తాను, ఒక హోల్ ఆల్రెడీ ఉంది కదా. ఇప్పుడు మనకి మైనస్ ఉంది కదా, దాన్ని మనం కట్ చేసుకుందాం కొంచెం, బెటర్ మనకి ఈజీగా ఉంటుంది కనెక్షన్ కలుపుకున్నప్పుడు. ఇలాగ అన్ని బల్బ్స్ని మనం పెట్టేసుకొని మన గ్లూగన్ సాయంతో వాటిని స్టిక్ చేసేద్దాం కదలకుండా. ఫస్ట్ ఈ 4 ఉన్నాయి కదా, ఈ 4కి మనం గ్లూ అప్లై చేసి ఇక్కడ మన 5 ఎల్ఈడీకి వచ్చేసరికి కొంచెం హోల్ పెద్దగా ఉంది, దాన్ని కొద్దిగా గ్లూతో ఫిల్ చేసి ఆ తర్వాత మనం ఎల్ఈడి పెట్టుకుందాం. గ్లూతో ఫిల్ చేశాను నేను. ఎల్ఈడి పెట్టి కొంచెం డ్రై అయిన తర్వాత
మనం దీనికి కనెక్షన్ ఇచ్చుకుందాము. అలాగే యువతల పక్క కూడా అప్లై చేసేస్తున్నాను ఫ్రెండ్స్. మొత్తం 5 ఎల్ఈడీస్ని కలిపి నేను మొత్తం దాని మీద గ్లూ అన్నది అప్లై చేసేస్తున్నాను. ఇది ఎలాగో వైట్ గ్లూ కాబట్టి మనకి లైట్ అనేది ఇంకొంచెం ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట ఇలా చేయడం వల్ల. ఇప్పుడు మనం మైనస్ పోల్స్ ఉన్నాయి కదా, మైనస్ పోల్స్ అన్నీ ఒక జాయింట్ చేసుకోవాలి. అలాగే మనం ప్లస్ పోల్స్ అన్నీ కలిపి ఒక జాయింట్. ఇక్కడ చూడొచ్చు మీరు, ప్లస్ పోల్స్ 5 కలిపి నేను ఒక జాయింట్ చేస్తాను. మైనస్ పోల్స్ 3 1 2 1 కింద చేశాను. ఇక్కడ కన్వీనియంట్గా లేదని మీరు చూడొచ్చు. ఇక్కడ మనకి పెద్దగా ఉంది కదా, అది వచ్చేసరికి మన ప్లస్ పోల్. దానికి మనం 1K రిజిస్టర్ని యాడ్ చేసుకోవాలి ప్లస్ సైడ్. ఈ రిజిస్టర్లో వచ్చేసరికి మైనస్ ప్లస్ ఏమి ఉండదు ఫ్రెండ్స్, మీరు ఎటైనా కనెక్ట్ చేయొచ్చు దాన్ని. ఇలాగ రిజిస్టర్ కనెక్ట్ చేసి దీనికి మనం బ్లూ వైర్ ఇచ్చుకుందాం మన ఫేస్ ఓకే ప్లస్ అన్నది మనకి ఐడెంటిఫై అవ్వడానికి. అలాగే న్యూట్రల్కి వచ్చేసరికి నేను మైనస్కి వచ్చేసరికి వైట్ ఇస్తున్నాను. ఎక్కువ ఎలక్ట్రికల్ వర్క్లో ఫేస్ న్యూట్రల్ యూజ్ చేస్తాం కదా ఫ్రెండ్స్, అందుకే నాకు ఆటోమేటిక్ ఫేస్ న్యూట్రల్ అని వస్తుంది. ఓకే, ప్లస్ పోల్ని మనం షోల్డరింగ్ చేసుకున్నాం. అలాగే మైనస్ని కూడా మనం షోల్డర్ చేసేసుకొని ఒకసారి దీన్ని మన బ్యాటరీకి పెట్టి మనం చెక్ చేద్దాం వర్క్ చేస్తుందా లేదా అన్నది. మన షోల్డరింగ్ అన్నీ కరెక్ట్గా అయినాయా, మనం ప్లస్ మైనస్ అన్నీ కరెక్ట్గా కలిపాం లేదో చూసుకోవాలి ఒకసారి ఫిక్స్ చేసే ముందు. బ్లూ వచ్చేసరికి మన బ్యాటరీలో ఇక్కడ తప్పుడుగా ఉంటుంది ఒకటి, అది వచ్చేసరికి మన ప్లస్ పోల్. ఇవతల పెద్దగా ఉంది కదా, అది వచ్చేసరికి మన మైనస్ పోల్. ఓకే, మన లైట్స్ అనేవి బాగానే పనిచేస్తున్నాయి. ఇంకా బ్యాక్ సైడ్ ఉంది కదా, ఆ బ్యాక్ సైడ్ కూడా మనం గ్లూ పెట్టి కవర్ చేసేసి మన బల్బు క్యాప్ ఉంది కదా దానికి కొంచెం లోపలికి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇందులో వచ్చేసరికి ముందైతే ఒక సర్క్యూట్ మాత్రం ఉంది, ఇప్పుడు వచ్చేసరికి మన బ్యాటరీ కూడా అందులోనే మనం పెట్టాల్సి ఉంటుంది. దాని గురించి మనం కొద్దిగా దాన్ని లోపలికి పెట్టాం. ఇప్పుడు మన బ్లూ వైర్ ఉంది కదా, మన బ్లూ వైర్ అలాగే మన బ్యాటరీకి వెళ్ళే క్యాప్ ఉంటుంది, అది సాకెట్ ఉంది కదా, దాని వైర్ని మనం ఇలా కిందకి వైర్లు తీసాం కదా, అలాగే వైర్ బయటకు వచ్చేటట్టు పెట్టుకొని మళ్ళీ మన క్యాప్ క్లోజ్ చేసేయడమే. ఇంకా ఇంకో వైర్ ఉంది కదా ఫ్రెండ్స్, మైనస్ బ్లాక్ వైర్, అది అలా వదిలేయడమే. మన వైట్ వైర్ వచ్చింది కదా మన ఎల్ఈడీస్ రెడీ చేసిన దగ్గర దానికి కలుపుకోవాలి. ఇక్కడ బ్లూ ఉంది కదా ప్లస్, మన బల్బులకి అటాచ్ అయ్యి వచ్చింది, అది కూడా పెట్టుకొని ఈ క్యాప్స్ మనం క్లోజ్ చేసేసుకోవాలి. మామూలు బల్బులు వచ్చేసరికి ఏంటంటే మీరు షోల్డరింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ కంపెనీలో వచ్చేసరికి ఈ టైప్ ఫెసిలిటీ వచ్చింది. ఇంకా మన మైనస్ వైర్ ఉంది కదా బ్లాక్ వైర్ అలాగే మన ఎల్ఈడీస్ నుంచి మనం వైట్ వైర్ తీసుకున్నాం కదా మైనస్కి, ఆ రెండు జాయింట్ చేసుకొని టేప్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీంతో మనకేం పని లేదు. ఇంకా మనం సప్లై ఇచ్చేసుకొని బ్యాటరీ నుంచి బ్యాటరీ క్యాబిన్లో లోపలికి వెళ్ళిపోవాలి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఈ రెండు కాంటాక్ట్ అయినప్పుడు మనకి వెలగాలి. ఓకే, లోపల పెట్టేసాం. లోపల పెట్టి క్యాప్ నీట్గా క్లోజ్ అవ్వాలి. బ్యాటరీ పెడుతున్నాం కాబట్టి మనం మామూలుగా అయితే స్ట్రిప్ అనేది కింద ఉంటుంది, మనం క్యాప్ లోపల పెట్టి దాన్ని కవర్ చేసాం. ఇప్పుడు చూడొచ్చు మీరు, వెలుగుతుంది కదా. ఇప్పుడు మన ఆటోమేటిక్ దీన్ని టెస్టర్ పెట్టి వెలిగించలేం కదా ఫ్రెండ్స్, అందుకని మనం దీనికి ఒక చిన్న స్విచ్ లాగా కాంటాక్టింగ్ పాయింట్ రెడీ చేద్దాం. ఒక సైడ్ సోల్డరింగ్ చేద్దాం. మన రిజిస్టర్ ఉంది కదా అది కట్ చేసుకొని ఒక సైడ్ మనం సోల్డరింగ్ చేసి ఇంకో సైడ్ మనం ఫ్లెక్సిబుల్గా ఉండేలాగా, మనం చేయి పెట్టినప్పుడే అది ఆన్ అయ్యేలాగా, ఇలా చేయి తీస్తే ఆగేలాగా ఉన్న మెటల్ తీసుకొని మనం దానికి షోల్డరింగ్ చేద్దాం. ముందైతే కొద్దిగా ఆ క్లిప్స్కి లైట్గా షోల్డరింగ్ పేస్ట్ అప్లై చేసి షోల్డరింగ్ ఐరన్, ఇక్కడ మన ఇలాంటి ఎల్ఈడీది అయినా పర్లేదు ఫ్రెండ్స్, ఇది కట్ చేసింది ఎక్సెస్, ఇలా మనం చేసుకొని చూడొచ్చు మీరు. ఎప్పుడైతే మనం ఫింగర్ టచ్ చేస్తామో అప్పుడు వెలిగేలాగా. ఇది ఒక రూమ్లో నేను వీడియో షూట్ చేశాను ఫ్రెండ్స్, ఇక్కడ యాప్ మీకు చూపిస్తాను. ఇది పర్లేదు ఫ్రెండ్స్, ఇది మనకు ఒక ఎమర్జెన్సీ లైట్ లాగా యూజ్ అవుతుంది. అలాగే ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒక ఆట వస్తువులో కూడా ఉంటుందన్నమాట. వాళ్ళు ఒకవేళ సైన్స్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నా వాళ్ళకి యూజ్ఫుల్గా ఉంటుంది ఇది. మీరు చూడొచ్చు, ఓపెన్ లైట్లో అయితే ఇది బాగా బ్రైట్గా వెలుగుతుంది చీకటిగా ఉన్న ప్రదేశంలో. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.
అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.